ఈరోజు సరికొత్త అంశాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాము. మనం టైటిల్ ఏంటండి ఈరోజు త్రిత్వమా ఏకత్వమా అనే టైటిల్ ఈరోజు మనం ఆలోచించేద్దాం. దాన్ని మీరు ఇంకా అర్థం కావాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరా లేదా ముగ్గురు వేరు వేరా అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. త్రిత్వమా ఏకత్వమా అంటే సమాజంలో దీనికి ఏమిచ్చారంటే డెఫినేషన్ సమాజంలో ఈ ట్రినిటీ అనే వ్యక్తి అంటే ట్రినిటీ అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చారంటే టెర్టులియన్ అంటే ఇంచుమించు ఏడి క్రీస్తకము 150 సంవత్సరాలు ఈ పదాన్ని ఇన్వెంట్ చేశారు. 150 సంవత్సరంలో ఈ ట్రినిటీ అనే పదం బయటకు వచ్చింది. ఈ టెర్టులియన్ అనే వ్యక్తి ఉపయోగించడం ద్వారా ఈ ట్రినిటీ అనే పదాన్ని తీసుకొచ్చారు. ట్రినిటీ అంటే అర్థం ఏంటంటే తండ్రే కుమారుడు వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మకు వచ్చాడని లోకములో ఈ నినాదాన్ని తీసుకొచ్చారు. ఎవరంటే టెర్టులియన్ వ్యక్తి. అయితే దీన్ని రోమన్ క్యాథలిక్ వాళ్ళు లోదరన్ యొక్క బ్యాచ్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళనే కాదు కానీ చాలా మతశాఖల వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రి భూలోకాన్ని శరీరధారిగా వచ్చిన ఆయనే ఎవరంటే పరిశుద్ధ ఆత్మ అనే విధానాన్ని సమాజంలో ప్రవేశపెట్టారు. అందుకని మీకు సమాజంలో ఎక్కడ చూసినా చాలా మంది వందనాలు చెప్పేటప్పుడు కూడా ఏమంటారంటే త్రియేక నామంలో మీకు వందనాలు అంటారు. త్రియేక నామములో దేవుడు మిమ్మల్ని దీవించుగాక అని మాట్లాడతారు. ఎవరంటే ఈ పాస్టర్లు అనబడేవారు. అయితే త్రియేక అనే పదము అంటే త్రి అంటే ముగ్గురు, ఏక అంటే ఒకటి, ముగ్గురు ఒకటిగా ఉన్నారా బైబిల్ ఎక్కడైనా? ఆయనే ఈయన ఆయనని బైబిల్ ఎక్కడ ఉంది అని అంటే చాలా మంది ఎక్కడ ఉందనంటే ఏం చెప్పారంటే కొన్ని కథలు చెప్పారు. ఏంటంటే కథలు మీకు కోకోనట్ ట్రీ తెలుసు అంటే కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయ ఉంటే గనక పైన ఉన్న అది ఎవరంటే తండ్రి అని, లోపల ఉన్నది ఏంటంటే పెంకు యేసుక్రీస్తు వారని, లోపల కొబ్బరి పువ్వు ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మని ఒక కథలు తీసుకొచ్చారు. ఎవరంటే లోపల వారు. ఇంకో కథ ఏంటంటే గుడ్డు పైన వైట్ లేయర్ అంతా తండ్రి అని, లోపల తెల్ల లేయర్ అంతా యేసుక్రీస్తు అని, పైన లోపల పూర్ణమంతా పరిశుద్ధాత్మని. ఇలాంటి కథలన్నీ సమాజంలోకి తీసుకొచ్చేసి ఎప్పటికీ ప్రపంచంలో ఈ ట్రినిటీ బ్యాచ్ చాలా మంది ఉన్నారు. ఆది కాండం నుంచి ప్రకటన అన్న వరకు ఎన్ని వచనాలు అయితే ఉన్నాయో, ఎన్ని అధ్యాయాలు అయితే ఉన్నాయో, ఎన్ని పుస్తకాలు అయితే ఉన్నాయో ఎక్కడా కూడా ట్రినిటీ అనే పదమే లేదు బైబిల్లో. ఎక్కడా కూడా ఆయనే ఆయనని ఎక్కడా కూడా మనకు ఒక వచనం కూడా బైబిల్లో కనపడుతున్నట్టు మనకి ఎక్కడా కనపడదు. ఎందుకంటే దీని గురించి మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి. దేన్ని పడితే దాన్ని గుడ్డు అంటే నమ్మేస్తున్నారు, ఒక కొబ్బరికాయ అంటే నమ్మేస్తున్నారు. కానీ కొబ్బరికాయకి గుడ్డికి అసలు సంబంధం ఉందండి? దానికి తండ్రికి, దానికి యేసుక్రీస్తు వారికి, దానికి పరిశుద్ధాత్మ సంబంధం ఉందంటే సంబంధం లేని విషయాలు కూడా క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? క్రైస్తవుడు అనబడే వాళ్ళు కలిపేస్తుంటే అది వాస్తవమా కాదని ప్రశ్నించేవారు లేరు, దాన్ని అడిగేవారు లేరు, దాన్ని పూర్తిగా విశ్లేషణ చేసి ఆలోచించేవారు కూడా లేరు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నువ్వు ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్తుంటే అది అసలు బైబిల్కి సంబంధమైందా? అసలు ఏ ఎగ్జాంపుల్ దేనికి అప్లై చేస్తున్నారండి వీళ్ళు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను ఏం చేస్తాడంట? పొంది ఉన్నాము అని చెప్పేశాడు. మనం ఏ ఆత్మను పొంది ఉన్నామంటే దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మని పొంది ఉన్నాము అని చెప్పేశాడు. అయితే అక్కడ ఏం చెప్తున్నాడు? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక. ఏ మాటలు ఉపయోగించకూడదు? కొబ్బరికాయ పైదైతే తండ్రిని, లోపలదైతే యేసుక్రీస్తు అని, ఆ మరలా లోపలదైతే పరిశుద్ధాత్మని కథలుగా ఏం చెప్తారంటే లోపల చెప్పేస్తున్నారు. కథలు కాదండి, మనకు కావాల్సింది ఏంటంటే వాస్తవం కావాలి, యథార్థమైన గాథలు కావాలి. ఎందుకంటే కథలు ఎవరైనా చెప్తాడు, కథలు కాదు మనకు కావాల్సింది. ఏంటిది? బైబిల్లో ఉందా లేదా? అందుకని అక్కడ ఏమంటాడంటే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక అన్నాడా? మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను, ఏ సంగతులతో? ఆత్మ సంబంధమైన సంగతులతో ఏం చేయాలంట?
సరి చూడాలి. ఈయనే ఆయన, ఆయన ఈయన ఏంటంటే ఇదంతా కథ. ఈ కథను నమ్మేస్తున్నారు ఎవరంటే గుడ్డు బోధకులు. ఎందుకంటే మనిషి ఊహించి చెప్తే రాయబడలేదు బైబిల్. ఊహించి చెప్తే రాయబడలేనప్పుడు మనుషుడు తనకు నచ్చినట్టుగా కోడిగుడ్డని, పైది తండ్రిని, లోపల యేసుక్రీస్తువారని, లోపల పరిశుద్ధాత్మని కథలు చెప్తుంటే నమ్మేస్తారు. అందుకని ఏమన్నాడు అక్కడ, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక బైబిల్లో ఉన్నాయి ఆత్మ సంగతులు. కాబట్టి ఆత్మ సంగతులను దేంతో సరి చూడాలంట? ఆత్మ సంగతులతోనే సరి చూడాలి. కొబ్బరికాయని ఎక్కడ ఎగ్జాంపుల్ చెప్పాడు నీకు? చెప్పాడా? లేదు. కోడిగుడ్డని ఎక్కడ చెప్పాడు నీకు? చెప్పాడా? లేదు. కాబట్టి ఇవన్నీ లోకంలో విధానాలన్నీ పట్టుకొచ్చేసి ఏం చెప్తున్నారంటే ఈయన ఆయన, ఆయన ఈయనని సమాజంలోకి కథను ప్రవేశపెట్టేశారు. దీని గురించి ఆలోచించేవారు, విశ్లేషణ చేసేవారు, పరిశీలించేవారు, అది వాస్తవం అది కాదా, త్రియేక 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 అని ఎక్కువ వాడుతున్నారు ఎవరన్నా మతశాఖల వాళ్ళు. ఈ త్రియేక అనేది ఎక్కడ ఉంది? కొంతమంది ఉంటారు ఎలాంటి వాళ్ళు అంటే దేవుడు అనే పదంలోనే ముగ్గురు ఉన్నారంట. ఇలాంటి కొన్ని రకరకాలైన బ్యాచ్లు ఎక్కడ ఉన్నాయంటే క్రైస్తవులు ఉన్నాయి. కాబట్టి దేవుడు అనంటే యేసుక్రీస్తు అని, దేవుడు అనంటే తండ్రి అని, దేవుడు అంటే పరిశుద్ధాత్మని. అసలు దేవుడు ఎలాగన్నామంటే ఆ పదంలోనే ముగ్గురు ఉన్నారు కాబట్టి దేవుడు అని అన్నామంట. కదండి. అంటే ట్రినిటీ అని చెప్పకుండా ఇండైరెక్ట్గా ఏం చెప్తారంటే త్రిత్వాన్ని నమ్ముతున్నారు. కాబట్టి త్రిత్వం అనేది బైబిల్లో ఉందా, ఎక్కడైనా దేవుడు చెప్పాడా అని మనం ఆలోచన చేయలేదు. ఎందుకంటే మనుషుడు చెప్పేస్తే మనం నమ్మకూడదు, బైబిల్ చెప్పాలండి మనకి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనముల్లో ఏ ప్రవచనము మొదట పుట్టదని గ్రహించుకొనవాళ్ళు అని చెప్పేశాడు. దేనివల్ల పుట్టదంట? ఊహను బట్టి. ఊహించి చెప్పాడు. కొబ్బరికాయ అన్నాడు, కోడిగుడ్డ అన్నాడు. ఈ ఊహించి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము మొదట పుట్టదని గ్రహించుకున్న వాళ్ళను. ఏలనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చని బట్టి, అంటే పాతలో ప్రవచనాలు ఉన్నాయి, కొత్తలో నెరవేర్పులు ఉన్నప్పుడు ఏదైనా ప్రవచనం రాసాడా? వీళ్ళు చెప్పిన కథకే ఎక్కడ రాయలేదు. ప్రవచనము ఎప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి అని చెప్పేశాడు. వీళ్ళు రాస్తుంటే దేవుడి యొక్క పరమేశ్వరంతోనే రాస్తే తప్పించి మనిషి జ్ఞానాన్ని బేస్ చేసుకుని రాయలేదండి. మరి నాడు కథలు చెప్తుంటే త్రియేక నామాలు వందనాలు అంటే అసలు త్రియేక అనే పదమే బైబిల్లో లేనప్పుడు వందనాలు చెప్తారు మీరు? వాళ్ళు త్రియేక నామంలో దేవుడు మిమ్మల్ని దీవించను కాక అంట. అది త్రియేక త్రియేక త్రిత్వము ఏకత్వము, త్రిత్వంలో ఏకత్వము, త్రిత్వంలో లోపల ఏకత్వం అని 3 కలిపితే 1 అని, 1 కలిపితే 3 అని ఎక్కడుందండి? ఈయన ఆయన 1 అంటే 3 అని, 3 అంటే 1 అని. ఇలాగా సంఖ్య జ్ఞానాలు కూడా ఏం చేశారంటే లోకంలో క్రైస్తవులకు తీసుకొచ్చేసి క్రైస్తవులందరినీ చెరిపేస్తున్నారు. బైబిల్ చదవడం, బేసిక్ చదవడం రావాలి. బైబిల్ చదవడం రాకపోతే ఏమవుద్ది? లేఖనాలను కూడా తప్పుగా అపార్థం చేస్తారు. చెప్పాడు చూడండి పేతురు గారు. అదే పేతురు గారు చెప్పారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. నువ్వు కష్టమైనవి కదా, ఆయన ఈయన నెట్టేద్దాం, ఈయన ఆయన నెట్టేద్దాం, ఇలా సమాధానం చెప్పలేకపోతున్నాము. కాబట్టి ఏం చేద్దాము? దేవుడు ఒక్కడే కాబట్టి దేవుడు ఒక్కడే పదంలో ముగ్గురు నెట్టేద్దాము, ముగ్గురు నెట్టేస్తే ఈజీ అయిపోతుంది కదా అనుకుంటారు చాలా మంది. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని ఎవరు అపార్థం చేస్తున్నారంట? వీటిని విద్యావిహీనులు, అంటే చదువు సరిగా రాలేని వాళ్ళు, విద్యావిహీనులను, స్థిరం లేని వాళ్ళను, తక్కిన లేఖలు అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనానికి ఏం చేస్తారంట? అపార్థం చేయుదురు అని చెప్పేశాడు. కాబట్టి ముగ్గురు ఒకటని ఎక్కడ ఉంది? ఒక్కడే ముగ్గురుగా వచ్చాడని ఎక్కడ ఉంది బైబిల్లో? ముగ్గురే ఒకడని, ఒకడే ముగ్గురని, ఒకడు కలిపితే ముగ్గురని, ముగ్గురు కలిపితే ఒకడని, ఇలాంటి కథలన్నీ క్రైస్తవ సమాజంలోకి తీసుకొచ్చేస్తారండి. కాబట్టి మనము దీని గురించి వెళ్ళిపోతాం సబ్జెక్టులోకి. అసలే దీని గురించి బేస్ ఎక్కడైనా ఉందా? అసలే బైబిల్లో దీని గురించి ఎక్కడైనా దేవుడు చెప్పాడా? మనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు ఏం చేశాడంట? భూమి ఆకాశంలో అంటున్నాడు. ఎవరు చేశారు? అక్కడ చదవాలి. ఆదియందు ఎవరు చేశారంటే దేవుడు అన్నాడు. అంతేనా? ఆదియందు ఎవరు చేశారంటే దేవుడు అంటే ఎవరు కనపడుతున్నారు అక్కడ మనకి? తండ్రి అని దేవుడు కనపడుతున్నారు. క్లియర్ పిక్చర్.
అయితే ఇంకా కిందకి చదువు ఒకసారి 6వ వచనంలో, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి, ఇక్కడేమన్నాడు దేవుడు అన్నాడు. అంటే దేవుడు పై చెప్పే దేవుడు ఇక్కడ చెప్పే దేవుడు ఒకటేనా? ఒకటే. నెక్స్ట్ 8వ వచనంలో అక్కడ కూడా ఏమన్నాడు? దేవుడు అన్నాడు. 7వ వచనంలో దేవుడు అన్నాడు. 9వ వచనంలో దేవుడు అన్నాడు. అలాగే 14వ వచనంలో కూడా దేవుడు అన్నాడు. దేవుడు ఏం చేశాడంట? భూమి ఆకాశాలను కలిగించాడు, సృజించాడు అని చెప్పేశాడు. ఇక్కడ దేవుడు అని పదం కనపడుతూ ఈ సృష్టిని చేసినప్పుడు ఎంతమంది ఉన్నారంటే దేవుడు అనే ఒక ఆయన మనకి క్లియర్గా కనపడుతున్నాడు మనకి. అయితే అదే మొదటి అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు చూడండి, భూమి నిరాకారముగాను, నెక్స్ట్ ఎలా ఉందంటే భూమి శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దాని అక్కడ మూవింగ్ అని రాయాలి, కదులుతున్నా అని రాయాలి. దాంట్లో ఏం రాశాడండి? తప్పు తర్జుమాలో అల్లాడుచుండెను అని రాశాడు. ఇంగ్లీష్లో అయితే ద మూవింగ్ అని ఉంటుంది. కాబట్టి మూవింగ్ అంటే కదులుచున్నాడు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? దేవుని ఆత్మ అని చెప్పాడు. పైనేమో 1వ వచనంలోను, 6వ వచనంలోను, 7వ వచనంలోను, 8వ వచనంలోను, 9వ వచనంలో, 14వ వచనంలోను, ప్రతి వచనంలో దేవుడు అనే చోట ఒక ఆయన కనబడిపోయాడు. ఇక్కడ రెండో వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడా లేదా ఆయన గురించే మాట్లాడుకుంటున్నాడా? 2వ వచనంలో దేవుని ఆత్మ, దేవుడు 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 అన్నప్పుడు నేనే అనొచ్చు కదా. అక్కడ ఏమన్నాడు? దేవుని ఆత్మని ఎన్నో వ్యక్తిని పరిచయం చేస్తాడు దేవుడు, రెండో వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ. ఒకసారి పరిశుద్ధాత్మ మనకి ఇక్కడ కనపడుతూ మరలా ఎక్కడ కనపడుతున్నారో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 16:17 చదవండి. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఎక్కడికి వచ్చాడంట? ఒడ్డునకు వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? దేవుని ఆత్మ పావురం వలె, అంటే ఆత్మ ఎలా వచ్చిందండి? ఇక్కడ పావురం వలె వచ్చిందని చెప్పేశాడు. అంటే ఆత్మ అల్లాడుచుండేనని కనపడ్డది. ఈయన ఎలా వచ్చాడంటే పావురం వలె వచ్చాడు అని కనపడుతుంది. కాబట్టి ఆది కాండంలో సృష్టిని తయారు చేస్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారో మనకు తెలియాలి. అప్పుడు అర్థమైపోద్ది ముగ్గురు ఒకటా, ముగ్గురు వేరువేరా. ముగ్గురు వేరువేరు అన్నప్పుడు ఎవరు గురించి చెప్తున్నారు? ఆయనే ఈయనప్పుడు, ఈయనే ఆయన అన్నప్పుడు పర్టికులర్ గా మళ్ళీ దేవుని ఆత్మ అని ఎందుకు చెప్పాడు దేవుడు? ఒకసారి మనకి ఎంతమంది కనపడ్డారు? ఇక్కడ 2 కనపడ్డారు. ఒకరెవరు? తండ్రి. రెండోది ఎవరు? పరిశుద్ధాత్మ. మరి మూడో వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఒకసారి మనం ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయాలండి. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన అన్నాడు. తన అనలేదు, నా అనలేదు. ఏమన్నాడు అక్కడ? మన అన్నాడు. మన అంటే ఎంతమంది వాడతాం మనము? 2 లేదా 3. అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటే మనం ఏ పదం వాడతాం? అంటే మన అనే పదం వాడతాం. అక్కడ మన అనే చోట ఎంతమంది మనం పెట్టచ్చు అని అంటే ఎంతమంది దొరికారు మనకి? 2 దొరికారు. చాలా మంది అంటారు, కొంతమంది మేధావులు, దేవుడు అక్కడ తయారు చేస్తున్నప్పుడు ఇక్కడ సృష్టిని అంతటిని తయారు చేసినప్పుడు చేసే దేవుడు కలుగ్గాకంటే కలిగింది, అన్ని వచ్చేసినప్పుడు మానవులు తయారు చేద్దాం అన్నదప్పటికి దేవుడు ఎవరితో చర్చిస్తున్నాడు అంటే మన అని అన్నాడు. చూడండి, అంటే ఎవరు ఉన్నారు కాబట్టి అక్కడ ఏం చేస్తాడు? ఆయన మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. అంటే నరులను చేసేటప్పుడు ఎవరితో డిస్కస్ చేస్తాడు? ఎవరు? తండ్రి దేవుడు. ఈ తండ్రి దేవుడు ఎవరితో డిస్కస్ చేస్తున్నాడు? దేవదూతలతోనా, పరిశుద్ధాత్మతోనా, యేసుక్రీస్తుతోనా? అసలు దేవదూతలు చాలా మంది ఏమంటారంటే దేవదూతల ద్వారా కన్నాడు అని అంటారు కొంతమంది. దేవదూతలు అనగా ఎవరు? దేవదూతలు అనగా దేవుని యొక్క పనివాడు. ఇప్పుడు ఎవరైనా పనోడు పోలికలో మనం బిడ్డను కందామని అంటారా? మరి అన్నప్పుడు ఇక్కడ మూడో వ్యక్తిగా ఎవరిని పెట్టకూడదంటే మనం దేవదూతలు పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ దేవదూతలతో మాట్లాడట్లేదు యేసుప్రభువు వారు, తండ్రి అయిన దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నారు? మన అని మాట్లాడుతున్నారు. చూడండి, అక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని చెప్పేశాడు. మన అని అంటే నేను నరులు చేసేటప్పుడు, నరులు తయారు చేసేటప్పుడు, వాని నాశకరంలో వాయువు వదిలేటప్పుడు నరులు చేద్దామన్నప్పుడు ఎలా చేయాలి? మన పోలికలో చేయాలి. అంటే దేవుని పోలికలో చేయాలి. దేవుడు ఎలా ఉన్నాడో మిగిలిన పక్కన ఆయనతో మాట్లాడేవారు కూడా ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. కాబట్టి ఆయన ఏమన్నాడంటే మన పోలిక చొప్పున ఏం చేద్దాం? నరులను చేద్దాము అని మాట్లాడుతున్నాడు.
అయితే ఒకసారి దేవదూతల గురించి కూడా చూద్దాం మనం. ఎందుకు దేవదూతలు కాకపోవచ్చు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ దేవదూతలు ఎందుకు పెట్టకూడదు మన అనే పదంలో దేవదూతలు ఎందుకు పెట్టకూడదు అంటే ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణను స్వాస్యము పొందబోవారికి, ఎవరికంట? రక్షణను స్వాస్యం పొందబోవారికి. మనకి ఏం చేస్తారంట? వాళ్ళు పరిచారం చేయటకే. ఎవరంట? వాళ్ళు సేవకులైన ఆత్మలు కారా అని చెప్పేశాడు. ఏం కారా? సేవకులైన ఆత్మలు కారా అని చెప్పేశాడు. కానీ దేవుడు ఎక్కడైనా మానవులు చేసేటప్పుడు దేవదూతలతో మీరు నా కుమారులను ఎక్కడని చెప్పాడా? మీరు నా కుమారులు. వీళ్ళెవరు? దేవదూతలు దేవుని పనివారు, దేవుని సేవకులు, సేవకులైన ఆత్మలు. పనులు పోలికలో దేవుడు మానవులు తయారు చేద్దామని చెప్పట్లేదు అక్కడ. ఎందుకంటే 5వ వచనం చెప్పాడు చూడండి. ఏలనగా నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదియోగాక నేను ఆయనకి తండ్రి ఎందును, ఆయన నాకు కుమారుని ఎందును అనియు అందరూ చేసుకోండి. అనియు ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పినా లేదు. ఎందుకంటే కుమారుడు అని చెప్తుంది యేసుక్రీస్తు వారి గురించి, కానీ ఎవరి గురించి కాదు? దేవదూతల గురించి కాదు. కాబట్టి ఇక్కడ ఎవరిని పెట్టకూడదు మనము? మన అనే చోట దేవదూతలను పెట్టడానికి అవకాశం కాదు. ఎందుకంటే దేవదూతలు దేవుని కుమారులు ఖచ్చితంగా కాదు. ఎందుకంటే వారు ఎవరన్నాడు? సేవకులైన ఆత్మలు అని చెప్పేశాడు. అయితే బైబిల్లో ఒక వచనం ఉంది. ఏమనంటే తప్పుగా తర్జుమా చేయబడిన వచనం. దేవదూతలు దేవుని కుమారులు కాదన్నారండి మీరు, ఇక్కడ ఉంది కదా అంటారు చాలా మంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం అందులో తీయండి. దేవదూతలు ఎక్కడ నిలిచారంట? యెహోవా సన్నిధిని నిలుచుటకై. ఫుట్ నోట్లు ఏమన్నది? దేవదూతలు అంటే దైవ కుమారులు. అంటే దేవదూతలు ఎవరు? మరి అక్కడేమో సేవకులు అని చెప్పి ఇక్కడ దైవ కుమారులు చెప్తున్నాడా? యోబు గ్రంథం అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ వల్ల, తప్పుడు తర్జుమా వల్ల ఏమైందంటే ఆ బిట్ దైవ కుమారులను రాశారు. దేవదూతలు అనగా ఎవరంటే దేవుని యొక్క సేవకులైన ఆత్మలు కారా అని చెప్పాడు అక్కడ. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మరి 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏం చెప్పాడు అక్కడ? నేను ఎప్పుడైనాను దూతలతో నీవు నా కుమారుడు అని నేను ఎప్పుడైనాను చెప్పుదునానంటే ఎప్పుడూ చెప్పను అంటున్నాడు. ఎందుకంటే అక్కడ తప్పిదం వల్ల, మానవులు తప్పిదం వల్ల ఏం జరిగిందంటే అక్కడ దేవదూతల ప్లేస్లో ఎవరిని పెట్టేశారు? దేవుని కుమారులు పెట్టేశారు. దేవుని కుమారులు పెట్టేయడం వల్ల అక్కడ ఏం రాస్తారంటే దేవదూతలు దేవుని కుమారులు దైవ కుమారులని మానవులు తప్పుడు యొక్క తప్పిదం వల్ల మానవులు ఏం చేస్తారంటే దేవదూతల పోలికలో, నిజంగా దేవదూతలకు సేవకులు, దేవదూతల సేవకులు అయితే సేవకులైన యొక్క పోలికలో దేవుడు మానవులు తయారు చేస్తాడంటే ఖచ్చితంగా చేయడు. పనుల పోలికను ఎవరైనా తయారు చేద్దామంటారా? ఖచ్చితంగా చేయరు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ కూడా చూడండి ఒకసారి. ఉదయ నక్షత్రం ఏకంగా కుడిపాడినప్పుడు దేవదూతలందరూ ఫుట్ నోట్లో మళ్ళీ అంటే యోబు గ్రంథంలో తప్పుడు మిస్టేక్. అంటే మా తర్జుమా చేసింది ఎవరో? మానవులు. కాబట్టి మానవులు ఏం చేశారంటే దేవదూతల కాడ కింద ఏం రాశారు? దైవ కుమారులు అని రాసేశారు. కానీ యాక్చువల్గా దేవుడు చెప్తూ ఏం చెప్పేశారంటే ఈ దేవదూతలు ఎవరంటే దేవుని మనకి పరిచారం చేయబడ్డకే పంపబడిన సేవకులైన ఆత్మలు కాదు. వారు ఏం చేస్తారు? దేవుని సేవకులు వచ్చి దేవుని ఎప్పుడు పరిశుద్ధుడు 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 అన్నారు. కానీ దేవునితో పాటు పక్కన కుడిపార్చున్న యేసుక్రీస్తు వారితో పాటు దైవ కుమారులు ఎక్కడ కూర్చోవాలి? సింహాసనం మీద కూర్చోవాలి. మరి సింహాసనం మీద కూర్చున్నారు ఎవరు? దూతలు. అంటే సింహాసనం మీద కూర్చున్న వారు ఎవరు? నీవు నా కుమారుడు అండి. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్చున ఏం చేసుకున్నాడో కూర్చున్నాడని మనం చాలా వచనాలు కనబడతాయి మనకి. అయితే కుమారులు వీళ్ళు కాదు కాబట్టి, వీళ్ళు పంపబడిన సేవకులైన ఆత్మలు కాబట్టి దేవుడు మన అనే చోట ఎవరిని పెట్టకూడదు? ఇక్కడ మనం దేవదూతలను పెట్టడానికి అవకాశం ఖచ్చితంగా లేదు. చూద్దాం ఒకసారి వచ్చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము. ఆదికాండము 1వ అధ్యాయము. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం.
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, అంటే దేవదూతలు కూడా రావాలంటే ముగ్గురు ఉండాలి. వాళ్ళెవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు వారు ఎప్పుడున్నారు చూద్దాం ఒకసారి. ఆయన భూమి పుట్టక ముందు ఉన్నాడు, భూమి లేకముందు ఉన్నాడు. అసలు ఆకాశం అందున్నవి, ఆకాశంలో ఏమంటే దేవదూతలు ఉంటాయి. దేవదూతలు ఎవరి వల్ల కలిగినవి? దేవుని వల్ల కలిగినవి. దేవుని వల్ల కలిగితే దేవదూతల ద్వారా మానవులు చేద్దామని ఎక్కడ చెప్తున్నాడు దేవుడు అంటే ఎక్కడ చెప్పట్లేదు. వీళ్ళ యొక్క తర్జుమా మిస్టేక్ వల్ల అక్కడ రాసేసాడు తప్పించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒకసారి చూద్దాం. కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన అదృష్ట దేవుని స్వరూపే ఉండి సర్వ సృష్టికి ఏమై ఉన్నాడు? ఆది 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 సంభూతుడే. అంటే ఆది చేసినప్పుడు ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు కూడా అని మనకి ఏమైపోతుంది? క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది మనకి. ఆయన ఆది సంభూతుడు. ఆయన నెక్స్ట్ ఏం చెప్పాడు? అక్కడ కంటిన్యూషన్. కొలస్సీ 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపే ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్నాడు. ఎలా అనగా ఆకాశం అందు, ఆకాశంలో ఏమున్నాయి? దేవదూతలు ఉన్నారు. కాబట్టి దేవదూతలు కూడా ఎవరి వల్ల వచ్చినవి? ఆది చేసిన వాడి ద్వారా వచ్చారు. ఎవరంటే దేవదూతలు. ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి అవి దృశ్యమైనవి, కంటికి కనిపించేవైనా కంటికి కనిపించడమైనా ఏవైనా ఎవరి ద్వారా వచ్చావంటే క్రీస్తు ప్రభు వారి ద్వారా వచ్చినాయి. కాబట్టి ఆదిలో ఎవరు కనపడుతున్నారు మనకి? క్రీస్తు ప్రభు వారు కూడా కనపడుతున్నారు. ఎంతమంది కనపడుతున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధ. ఆకాశంలో ఎవరున్నారు అది కూడా తెలియదు మనకు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు అంటే ఆదిని చేసేటప్పుడు, ఆది యందు ప్రారంభములో ఆది యందు ఏముందంట? వాక్యం ఉందంట. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఏమైంది? దేవుడే ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగిను. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదని. వాక్యం అంటే ఏంటో 14 చెప్పేస్తాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని చెప్పేశాడు. దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపం చొప్పున నరులను చేద్దామని ఎవరితో చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్మతోటి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ముగ్గురు యొక్క ప్రమేయంలో మొదటి మానవులు చేయాలని, మానవులు తయారు చేయాలని ఏం చేసుకున్నారంటాలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను ఏం చేద్దాం? చేయుదము. చేయుదము. నేను చేస్తాను అంటే ఏంటి? సింగులర్. చేయుదము అంటే ఏంటి? ప్లూరల్. అంటే అక్కడ ఎవరు కనపడుతున్నారు? ముగ్గురు మనకు ఖచ్చితంగా కనపడుతున్నారు. కాబట్టి ఆదిని చేసేటప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నట్టు మనకి స్పష్టంగా. అంటే ముగ్గురు వేరు వేరుగా కనపడుతున్నారా? ముగ్గురు ఒకటిగా కనపడుతున్నారంటే దేవుడు భూమి ఆకర్షణ చేస్తుంటే చీకటి అగాధ జలముల పైన ఎవరున్నారు? ఆత్మ ఉంది. ఇక్కడ దేవుని వాక్యం అంటేనే ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారు? ఆదిని చేసినప్పుడు ముగ్గురు కనపడుతున్నారు మనకి. కాబట్టి ఇలా బైబిల్ని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా విశ్లేషణ చేయాలండి. లేకపోతే చాలా మంది మానవుల యొక్క తప్పిదం వలన ముగ్గురా ఒకరా లేదా ఒకరా ముగ్గురా అని అంటే ఈ కథల్ని నమ్మేస్తూ త్రియేక అనే విధానంలో చాలా మంది క్రైస్తవులు ఉండిపోయారు. చూద్దాం ఒకసారి. అదే వాక్యం అంటే ఎవరని చెప్తున్నాడంటే ప్రకటన 19వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యం అని నామం. అంటే ఆది చేసేటప్పుడు ఎవరున్నారంటే క్రీస్తు వారు ఉన్నారు, అలాగే తండ్రి దేవుడు ఉన్నారు, అలాగే పరిశుద్ధాత్ముడు ఉన్నారు. కానీ ముగ్గురుగా మనకు ఆది చేసినప్పుడు ముగ్గురుగా కనపడగలదు. కానీ మన అని పదం వాడాడు. మన అంటే మీరు, నేను. అంటే ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. కాబట్టి ముగ్గురు యొక్క ప్రమేయంలో మానవులు కలిగజేద్దామని దేవుడు ప్రారంభ అధ్యాయంలోనే చెప్తున్నాడు. ప్రారంభ అధ్యాయాన్ని సరిగా చదివిన అర్థమైపోద్ది వీళ్ళకి. అందుకనే వీటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని ఏం చేస్తారంట? విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనాలు ఏం చేస్తారో అపార్థం చేస్తారు. దేవదూతలు దేవుని కుమారులను అపార్థం చేస్తారు, ఎందుకంటే ఇక్కడ రాయబడిపోయింది కాబట్టి. కానీ ఎప్పుడైనా దేవుడు చెప్పాడంట తన నోటి చేత. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము. దేవదూతలు దేవుని కుమారులు ఎప్పుడైనా చెప్పాడా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం.
నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనాను ఎప్పుడైనా చెప్పాడా చెప్పలే అని ప్రశ్న చేస్తారు. ఎప్పుడైనా చెప్పునంటే దేవుడు దేవదూతలని దేవుని కుమారులు అనండి. ఎక్కడ వీళ్ళు మిస్టేక్ వల్ల ఏం చేశారంటే దేవుని కుమారులు అని పెట్టేశారు. కాబట్టి దేవదూతలు పంపబడిన సేవకులైన ఆత్మలే కానీ ఎవరు కారంటే దేవుని కుమారులు కాని. అందుకని కుమారుడైన యేసుక్రీస్తు తోటి పరిశుద్ధాత్మతోటి ముగ్గురు యొక్క ప్రమేయంతో దేవుడు ఏం చేస్తానని చెప్పాడు, మానవులు తయారు చేద్దామని మనకు ముగ్గురు కనబడుతున్నారు ప్రారంభంలో. మీరు ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, పాత నిబంధనలో ముగ్గురు వేరుగా కనపడిన సందర్భాలు. మనం ముగ్గురిని పక్క నెట్టేస్తే తెలిసిపోదు ముగ్గురు వేరా ముగ్గురు ఒకట. మనం వచ్చేద్దాం ఒకసారి పాత నిబంధనకి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 30వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? కాబట్టి ఆకాశానికి ఎక్కిన తర్వాత మరలా దిగిన వాడెవడు? చూడండి, అక్కడ చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. ఎవరు రాశారని సామెతలు ఆగురు రాశాడు. ఆగురు ఏం చెప్తున్నాడంటే అక్కడ ఆ విషయంలో ఆకాశానికి ఎక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బుట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఎంతమంది కనబడతారు అక్కడ? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఏమన్నది అక్కడ? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో. ఎంతమంది కనబడుతున్నారు మనకి ఇక్కడ? ఇద్దరు కనబడుతున్నారు. అంటే పాత నిబంధనలో ఎక్కడైనా సెపరేట్ గా మాట్లాడాడు కానీ దేవుడు తండ్రిని గురించి కుమారుని గురించి, కానీ ఎక్కడా కూడా వాళ్ళే వీరు, వీరే వాళ్ళు, వాళ్ళే వీళ్ళు అని కథలు చెప్పలేదండి వాళ్ళు ఇప్పుడు కూడా. వారు క్లియర్ గా చెప్పిన చూడండి. ఆగురు ఏమన్నాడు అక్కడ? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో. ఆయనే కుమారుడు అయితే కనుక, కుమారుడే ఆయనైతే కనుక నేనేమో నా పేరేమో రాయాలి, అంతే కదా? కానీ నా పేరే రెండుసార్లు ఎందుకు రాయాలి అక్కడ? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో. ఇప్పుడు మా నాన్న పేరేమో కుమారుని పేరేమో అని అంటే రెండు వేరువేరుగా కనపడుతున్నాయి. అంటే ఖచ్చితంగా వేరువేరుగా కనపడుతున్నాయి. వీళ్ళకి గుడ్డోళ్ళో తెలియదు, లేకపోతే కళ్ళు మూసుకుపోయినాయో తెలియదు, వీళ్ళకి అవిశ్వాసమో తెలియదు. కానీ ముగ్గురు వేరుగా ఉన్నా సరే ఏం చేస్తారంటే ముగ్గురిని కలిపేదామని చూస్తారు. ఇంకా చూద్దాం బైబిల్లోంచి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 48వ అధ్యాయము 16వ వచనం. ఆది నుండి అంటే ఎక్కడి నుండి? ప్రారంభం నుండి, ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను. ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్న వాడును. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు, ఆయన ఆత్మయు, ప్రభువుకు యెహోవాయు, ఆయన ఆత్మయు నన్ను పంపిను. ఎంతమంది కనపడతారు అక్కడ? ముగ్గురు కనపడతారు. యెహోవాయు, ఆయన ఆత్మయు నన్ను పంపెను. యెహోవా కనపడుతున్నాడు, ఆయన ఆత్మ కనపడుతున్నాడు, నన్ను పంపును కనపడుతున్నాడు. ఎంతమంది కనపడుతున్నారు అంటే ముగ్గురు క్లియర్గా కనపడుతున్నాను వారికి. నేనే ఆయన అన్నప్పుడు ఇదిగో యెహోవానే నేనే, కుమారుని నేనే, ఆయన ఆత్మను నేనే అనవలసిన అక్కడ ఏమన్నాడంటే యెహోవాయు, ఆయన ఆత్మయు నన్ను ఏం చేస్తాడంట? పంపెను అని చెప్పేస్తున్నాడు. బైబిల్ ఎంత క్లియర్గా రాశాడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. వీళ్ళు అసలే కలిపి చెరిపేయడం వల్ల పాత నిబంధనలో కూడా ముగ్గురు వేరువేరుగా కనపడుతున్నారు. ఎక్కడ కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. త్రియేకని ఎక్కడ ఉంది? ముగ్గురు కలితే ఒక్కడని ఎక్కడ ఉంది? ముగ్గురు ఆయన ఆయన కథ ఎక్కడ ఉంది? ఈ కథ అంతా ఎక్కడ ఉంది? అక్కడ చెప్పేశాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను. అక్కడ ఎంతమంది కనపడుతున్నారు చూడండి. అక్కడ నేను చాలా జాగ్రత్తగా చూడండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను
నేను ఎంతమంది కనబడుతున్నారు అక్కడ? చాలా జాగ్రత్తగా చూడండి. ఇదిగో ఇదిగో అని అన్నాడు, నేను అన్నాడు అక్కడ, నేను అన్నాడు, ఒక ఆయన కనబడుతున్నాడు అక్కడ. నెక్స్ట్ ఏమన్నాడు? నా సేవకుడు అని కనబడుతున్నాడు. నా సేవకుడు ఈయన యందు ఏ ఆత్మని? నా ఆత్మ. 1 2 3 ఎంతమంది కనబడుతున్నారు? 3 కనబడుతున్నారు. నేనే నా సేవకుణ్ణి, నా సేవకుణ్ణి నేను ఆత్మని అంటున్నాడు. ఎక్కడైనా గుడ్డే తండ్రి, లోపల ఉన్న సొనే ఎవరో యేసుక్రీస్తు, లోపల ఉన్న ఎల్లో ఫ్లేవర్ ఎవరో పరిశుద్ధాత్మ. ఎక్కడ చెప్పాడండి కథలు ఇవన్నీ? కాబట్టి అక్కడ చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. నా సేవకుడు అంటే నేను ఆయన అన్నాడా? కాదు, నా సేవకుడు అంటున్నాడు. నా సేవకుడు అంటే నా పనివాడు అని అర్థం. నా సేవకుడును, నేను ఏర్పరచుకునే వాడును, నా ప్రాణమునకు ప్రియుడును, అతని యందు ఏ ఆత్మ? నా ఆత్మను ఉంచున్నాను. అతడు అన్ని జనులకి ఏం చేస్తును? న్యాయం కనపరుచు. ఇది ఏంటంటే ప్రవచనం. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది? మత్తయి సువార్త 12:18 ఇది ఎవరి గురించి చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. మత్తయి సువార్త 12:18 ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినట్లు నెరవేరినట్లు. అదేమనగా యెషయా ఏం చెప్పాడు? ఇందాక చదవమ్మాను. ఇదిగో ఈయన నా సేవకుడు. ఇదే కదా చెప్పాడు అక్కడ. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఏం చేద్దాను? ఉంచుదును అంటున్నాడు. ఎంత క్లియర్ గా కనబడుతుంది అక్కడ. ఎంతమంది కనబడుతున్నారు? 3 కనబడుతున్నారు. మరలా అదే యెషయా గ్రంథము 61:1 ఇలా లెక్కేసుకుంటే ఎన్నో లేఖనాలు ఉన్నాయి. 3 వేరు వేరే. యెషయా గ్రంథము 61:1 యెషయా గ్రంథము 61:1 ప్రభువు యెహోవా ఆత్మ ఏం చేస్తుందంట? నా మీదకు వచ్చున్నది. ఎవరు వచ్చారో చూడండి ఒకసారి అక్కడ. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చున్నది, దీనిలోకి సువర్తమానం ప్రకటించుటకు. యెహోవా నన్ను 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 అంటే ఎంత అక్కడ ఆయన కనబడుతున్నాడా? ఖచ్చితంగా యెహోవా నన్ను అభిషేకించును. యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తును ప్రకటించదు. కానీ తండ్రి దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. ఇది ప్రవచనం. ఇది నెరవేర్పు ఎక్కడ జరిగింది? లోక సువార్త 4 ఇది ప్రవచనం రాసుకోండి, నెరవేర్పు రాసుకోండి. లోక సువార్త 4:18 లోక సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఏ ఆత్మ? ప్రభు ఆత్మ. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సేమ్ యాస్టిది వచ్చిన ఎక్కడ నెరవేర్చబడింది? పేదలకు సువార్త ప్రకటించటకే ఆయన నన్ను ఏం చేశాడంట? అభిషేకించాడు. నేను అంటున్నాడు. సేవకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు అని చెప్పడానికి యేసు ముందు ఏ ఆత్మ ఉంచుతున్నాడు? పరిశుద్ధ. అంటే ఎంతమంది కనపడుతున్నారు మనకి? అభిషేకించి ఆయన దేవుడు, అభిషేకించబడిన వాడు క్రీస్తు ప్రభువు వారు. ఆత్మ ఎవరంటే పరిశుద్ధ. అంటే ఎంతమంది కనపడుతున్నారు మనకి అక్కడ? 3 కనపడుతున్నారు. యెషయా గ్రంథం 63 యెషయా గ్రంథము 63:7 యెషయా గ్రంథం 63:7 యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయము, యెహోవా స్తోత్రములకును గానం చేతును, తన వాస్యములు బట్టి కృపా బాహుల్యం బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేశాను. ఎక్కడన్నాడు? అక్కడ పైన ఎవరు కనపడుతున్నారు? యెహోవా కనపడ్డాడు. నెక్స్ట్ ఎందుకు వచ్చేయండి. వారు నా జనులనియు అబద్ధమాల నేరలేని పిల్లలనియు అనుకుని ఆయన వారికి ఏమయ్యాడు? రక్షకుడు. ఆయన ఎంతమంది కనపడ్డారు అక్కడ? ఒకలే కనపడ్డారు. గుర్తుపెట్టండి, ఒకలే కనపడ్డా. 9 వారి యావత్ బాధలో ఆయన బాధ నుండెను ఆయన సన్నిధి దూత. సెకండ్ ఎవరైనా? ఆయన సన్నిధి దూత. నెక్స్ట్ వారు రక్షించును, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించును. పూర్వ దినములన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనిచు మోసుకొనిచు వచ్చును. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను. ఎంతమంది కనపడతారు అక్కడ? 1 యెహోవా, 2 ఎవరు? ఆయన సన్నిధి దూత, 3 ఆయన పరిశుద్ధాత్మ. అంటే 7వ వచనంలో యెహోవా, 9వ వచనంలో ఆయన సన్నిధి దూత, 10వ వచనంలో పరిశుద్ధాత్మ.
అంటే ఎంతమంది కనబడుతున్నారంటే ముగ్గురు మనకు కనబడుతున్నారు. పాత నిబంధనలో కూడా ఎక్కడా కూడా భక్తులు ముగ్గురు ఒకటే, ఈయనే ఆయన, ఆయనే ఈయన, కొబ్బరికాయ ఆయన, లోపల పెంకి ఈయన, లేకపోతే లోపల పువ్వు అయినా అని కథలు చెప్పలేదండి ఎక్కడ. ఎవరో అపోస్తులు కానీ ఆదిమ సంఘం కానీ భక్తులు కూడా చెప్పలేదు, పాత భక్తులు. సరే ఇంకో వచ్చిన చూద్దాం. ఈ కాలంలో ఎక్కువ చదువుతారు కదా, పోనీ అక్కడ ఏమైనా ఉందా? యెషయా గ్రంథము 53 చదువుదాం. 53 మొదటి వచనాలు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? మేము చెప్పింది నమ్మట్లేదు. ఎవరో కథలు చెప్పింది, ఎవరో టెట్టూలియన్ చెప్పింది, ట్రినిటీ చెప్పిన కథలు నమ్ముతున్నారు. కానీ మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? మేము అక్కడేమన్నాడు? యెహోవా ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు 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 ఎవరు? యేసుక్రీస్తు. అతడు ఎవరి ఎదుట పెరిగెను? అలంకార రూపంగా చెప్తున్నాడు. ఎవరంటే యెషయా గారు. అతడు అనంటే యేసుక్రీస్తు వారు, ఆయన అంటే ఎవరు? తండ్రి దేవుడు. కాబట్టి ఆయన తండ్రి దేవుడు అయినప్పుడు యేసుక్రీస్తు అక్కడ అతడు పెరిగితే అతడే ఆయన అయినప్పుడు ఇక్కడ అతడెవడు? అతడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అన్నానికి మీరు చెప్పడానికి ఆధారం లేదు. ఎందుకంటే ఆయనే ఈయన అయినప్పుడు ఈయన దగ్గర ఈయనే పెరిగాడా? నేను చెప్తున్నా అర్థమవుతుందా? అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి ఏం లేదంట? స్వరూపమైనను సొగసైన లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడేవాడైను. ఎవరు? మనుషుల చేత అందరి చేత ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? తృణీకరింపబడ్డాడు, మనుషుల వల్ల విసర్జింపబడ్డాడు, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు, వ్యాధిని అనిపించాడు. యేసుకి తండ్రి అయిన దేవుడా? యేసుక్రీస్తు అయితే బాధ అనిపించినప్పుడు యేసుక్రీస్తా తండ్రి అయిన దేవుడా? అది ప్రశ్న. ఎవరు అనిపించారంటే బాధ అనిపించింది యేసుక్రీస్తు. బాధ అనుభవించలేనిది ఎవరు? తండ్రి. ఆ తండ్రే యేసుక్రీస్తు అయితే కనుక తండ్రి దగ్గర అతడనే వ్యక్తి ఎవరెంతకే? అదోసం చెప్పింది. తండ్రే ఈయన అయితే ఈయన దగ్గర ఎవరు పెరిగారు? ఈయన దగ్గర ఎవరున్నారు? ఆయనే ఉన్నాడా? ఆయనే చిన్నపిల్లడు అయిపోయి ఆయనే అతను ఎదుట ఆయన పెరిగాడని చెప్తారు. కథలు చెప్తున్నారండి. డూప్లికేట్ అంతా ఇక్కడే ఉంది క్రైస్తవులు. ఎలా చెప్తున్నారంటే లోకంలో ఉన్న కథలో, లోకములో మాకు ఏమన్నారు? ముగ్గురు ఉన్నారు. ఎవరికి? అన్యులకి. మనకు కూడా ముగ్గురు ఉంటే బాగుంటుందని ముగ్గురిని కలిపి ఒకటే చేశారు మనోళ్ళు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు? దాన వీర సూర కర్ణ ఎంతమంది? 4. మనకు కూడా ముగ్గురిని వేసుకుందామని ముగ్గురు చెప్పేసి ముగ్గురిని ఏం చేశారు? మళ్ళీ భేదం వచ్చేద్దామని ముగ్గురిని ఒకటిగా కలిపేశారు. కథలన్నీ అండి. ఎక్కడ చెప్పుడు బైబిల్లో? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపేదను? మా అంటే ఎవరు? మా అంటే ఎంతమంది? 2 కంటే ఎక్కువ. అంటే 1 కంటే ఎక్కువ ఉన్నదాన్ని మా అంటాడు. అసలు మాని ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? ప్రభు ఏం చేస్తాడంట? సరిగ్గా చదవాలండి పూర్తిగా. మా నిమిత్తము ఎవడు పోవుననియు? ఎవరు సెలవిస్తున్నారు అక్కడ? ప్రభు. మరి ప్రభు దగ్గర ఎవరుంటే మా అన్నాడు? దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే, ప్రభు సెలవిస్తూ ప్రభు మాట్లాడితే ఏమన్నాడంటే మా అన్నాడు. అంటే మా ఆయనతో ఎవరైనా ఉన్నారా లేరని? ఆయనతో ఉన్నారు కాబట్టి మా అంటున్నాడు. ఆయనే ఈయన అన్నప్పుడు, ఈయన ఆయన అన్నప్పుడు నా నిమిత్తము అందుడు. కానీ అక్కడ ఏమన్నాడు? మా నిమిత్తము అంటున్నాడు. కాబట్టి అక్కడ కూడా మనకు క్లియర్గా కనబడుతుంది ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. నెక్స్ట్ కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి అన్ని కథలో క్రైస్తవులు చెప్పేసి త్రియేకనామంలో వందనాలు, త్రియేకనామంలో మీకు స్తోత్రాలు, త్రియేకనామంలో దేవుడు మిమ్మల్ని దీవించాడు. త్రియేక అనేది లేదు బైబిల్లో. అసలు ఆ పదం కనపడదు మనకి. ట్రినిటీ అనేది వాక్యానుసారం కాదు. 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుడు. సెకండ్ వ్యక్తి కనపడుతున్నాడు. యెహోవాకును ఆయన అభిషక్తుడు ఎవరు? యేసుక్రీస్తు. ఇందాక చదువు మన ప్రవచనం. కాబట్టి భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి. ఆయన అభిషక్తుడు, యెహోవా అభిషక్తుడు. ఎంతమంది? 2. యెహోవా అభిషక్తుడు అయినప్పుడు ఆయన అభిషక్తుడు అనే పర్టికులర్గా ఎందుకు రాస్తాడు మరి బైబిల్లో? మరి ఇది రాసిన దావీదుకి తెలీదా? ఇది రాసిన భక్తులకు తెలీదా? ఇది రాయిస్తున్న పరిశుద్ధాత్మకు తెలీదా ఈ విషయం? ఎక్కడైనా పాత నిబంధనలు ఏ భక్తుడైనా ఏ ప్రవక్త అయినా ముగ్గురు ఒకటని చెప్పినా వచనాలు ఎక్కడైనా ఉన్నాయంటే ఎక్కడ కథలే చెప్పారు ఇలా అందరూ లోకంలో. అది ఎక్కడ నెరవేర్చబడింది? అపోస్తలుల 4వ అధ్యాయంలో నెరవేర్చబడుతుంది. అపోస్తలుల 4వ అధ్యాయము 24వ వచనం.
ఇక్కడ రాయబడిన కీర్తన గ్రంథంలోని ప్రవచనము అపోస్తలుల 4 అధ్యాయాలు నెరవేర్చబడుతుంది అది చెప్తున్నాడు అక్కడ. వారు విని ఏక మనసుతో దేవునికి ఎట్లా బిగ్గరగా, నాదా నీవు ఆకాశం అనుకున్నావు, భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తం కలుగజేసిన వాడు అన్ని జనులు. 26 చూడండి అక్కడ, ప్రభువు మీదను ఆయన బ్రాకెట్లో ఏమన్నాడు, లేదా ఫుట్ నోట్లో, మీకు ఫుట్ నోట్ అని ఉంటుంది, ఫుట్ నోట్లో ఏమన్నాడు, అభిషక్తుడు. సేమ్ వచ్చిన ఎక్కడ చదవము, కీర్తన గ్రంథం 2 అధ్యాయం 3 వచనం చదివితే అది ఎక్కడ నెరవేర్చబడింది, అపోస్తలుల 2 అధ్యాయము 26 వచనంలో నెరవేర్చబడింది. అందుకని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అని చెప్పేశాడు. నెక్స్ట్ ఇంకో వ్యక్తి కనపడుతున్నాడు చూడు కిందకి, అధికారులు ఏకంగా కూడుకుంటారని నీవు ఎవరి ద్వారా అంటే ఎన్నో వ్యక్తి అయినా థర్డ్ పర్సన్ పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట ఏం చేస్తావు, పలికించితివి అని చెప్పేశాడు. కాబట్టి పాతనంలో ఎక్కడ వెతికినా ముగ్గురు ఒకటిగా కనపడుతున్నారంటే ముగ్గురు ఎక్కడగా ఏం చేయట్లేదు, ఎక్కడా ఒకటి కనపడతలేదు. మరి ముగ్గురు ఒకటెలా చేసేసారు, కథలు చెప్పి చేసేస్తారా? ఎన్నో కథలు చెప్పేశారండి. దేవుడే ఎలా వచ్చాడంట, శరీరధారిగా మానవధారిగా, దేవుడే తండ్రినే దేవుడే కుమారుడుగా వచ్చాడని బైబిల్ అక్కడ ఉంది. ఎక్కడైనా ఉంది? ఎప్పుడైనా చదివారు మీరు? ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎక్కడ కనపడదు. ఎందుకంటే దేవుడు అసలే మానవ రూపాన్ని ధరించుకుని దేవుడు రాలేదు ఎక్కడ. తండ్రి దేవుడు వచ్చినట్టు ఎక్కడా కూడా మనకు బైబిల్లో ఖచ్చితంగా కనపడదు. ఇంకా వచనం చూద్దాం ఒకసారి, కీర్తన గ్రంథము 110వ అధ్యాయము మొదటి వచనం. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము మొదటి వచనం. ప్రభువా ఎవరి ప్రభువుతో? నా ప్రభుతో. ప్రభువా నా ప్రభుతో. ఎంతమంది ప్రభువులు? 2 ప్రభువులు. మరి ఈ ప్రభువే ఆ ప్రభు అయినప్పుడు ఆ ప్రభువే ఈ ప్రభు అని చెప్పుకోవచ్చు కదా. మళ్ళీ నా ప్రభు అని ఎందుకు చెప్తున్నాడు? రాయించిన పరిశుద్ధాత్మకి తెలియదు, రాసిన భక్తులకి తెలియదు, మాట్లాడుతున్న దేవునికి, మాట్లాడుతున్న యేసుక్రీస్తు వరకు కూడా తెలియదండి. ఇలా తెలుసండి ట్రినిటీ గురించి. ప్రభు నా ప్రభుతో చెప్తున్నాడు, నా ప్రభుతో మాట్లాడుతున్నాడు. అంటే తండ్రి అయిన ప్రభువు కుమారుడైన ప్రభువుతో ఏం చేస్తున్నాడు, చెప్పుచున్నాడు, మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం అంటే బిగ్ అక్షరాలతో రాస్తే, ముద్దక్షరాలతో రాస్తే ఎవరు? తండ్రి దేవుడు. డల్ అక్షరాలతో, లైట్ అక్షరాలతో రాస్తే ఎవరు? యేసుక్రీస్తు అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రాహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్తున్నాడు. దీన్ని చూద్దాం మనం ఎక్కడ, మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనం. 41 నుంచి 45 వచనాలు చదువుదాం. ఒకప్పుడు ఏం దోచున్నది? ఎవరు అనుకుంటున్నారు మీరు? అసలే వారు అక్కడ చెప్పాడు కదా, మత్తయి సువార్త 1:1 ఎక్కడ కనబడుతుంది, ఇక్కడ నెరవేర్పు కనబడుతుంది. ఆయన ఎవరు? అబ్రాహాము కుమారుడును దావీదు కుమారుడు. దావీదు కుమారుడు. దేవుడు దావీదు కుమారులా రాలేదు. ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు అనబడ్డాడు. అందుకని దావీదు కుమారుడును అని చెప్పిరి. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదాల కింద నుంచి వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ఏ ప్రభుతో చెప్తున్నాడు? కుడిపార్శ్వన కూర్చున్నది యేసుక్రీస్తు అయితే పక్కనున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. అయితే తండ్రి అయిన దేవుడు 2 చైర్లో కూర్చున్నాడా? ఆయనే ప్రభు అయితే మరి ఈ ప్రభు ఎవరు? మరి ఆయనే దావీదు కుమారుడు అయితే పరలోకం వచ్చిన యేసుక్రీస్తు ఎవరు మరి? అందుకని చెప్తున్నాడు అక్కడ ఏమని, నీవు నా కుడి పార్శ్వమున, అదే అంటున్నాడా, నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని తండ్రి అయిన ప్రభు అంటే దేవుడు నా ప్రభువుతో, నాయన నువ్వు ఇక్కడ కూర్చోని తండ్రి ఎవరితో చెప్తున్నాడు? కుమారుడు అనే ప్రభువుతో ఏం చెప్తున్నాడంటే నా పక్కన కూర్చోని చెప్తున్నాడు. అంటే ఆయనే ఈయన అన్నప్పుడు ఇక్కడ కూర్చున్నది ఎవరు, అక్కడ కూర్చోమంటుంది ఎవరు? నిజంగా ఆలోచన చేస్తే ఈ దేవుడే నటిస్తున్నాడండి. కుసేపు ఆ చైర్లోకి వెళ్ళి కుసేపు ఈ చైర్లోకి వచ్చేస్తున్నాడా? కథలు ఎక్కడ చెప్తారు మీరు? నాటకాలు ఎక్కడ చెప్పండి. దాని వేరే సోదకం ఎన్నింటి పాత్రలు. ఈ పాత్రలు అట్టుకొచ్చి నాటికలు వేస్తుంటే ఆ నాటికే విధంగా దేవుని చేసేసారు ఇలా అందరూ దౌర్భాగ్యులు.
కాబట్టి నాటకాలు చెప్పకుండా ఎక్కడంటే దేవుని దగ్గర అసలు దాన్ని లోపల ఉన్న కార్యక్రమాన్ని దేవుడు కలుపుతారంటే ఎంత అజ్ఞానం చూడండి వీళ్ళు. అసలు అక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు మీద ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు. ముగ్గురు కనబడుతున్నారు మనకు అక్కడ కూడా. కాబట్టి ఆత్మ ఎలా చెప్తుందంట, ఎలా చెప్పుచున్నది అని చెప్పేశాడు. మరొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మనం పాత్ర లేఖనాలు ఇప్పుడు దాకా చూస్తాం. అయితే దేవుడు ముగ్గురు వేరు వేరు కాదని దేవుడే డైరెక్ట్గా సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు చెప్పిన సాక్ష్యం, మేము ముగ్గురము వేరు వేరుగా ఉన్నాం కానీ ముగ్గురు మేమేం కాదంటే ఒక్కటి కాదని తండ్రే చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడే డైరెక్ట్ చెప్తున్నాడు, తండ్రి సాక్ష్యం. ఎక్కడే దేవుడు చెప్పినట్టయినా మనం చూడాలి కదా. యేసు బాప్తిస్మం పొందిన 3:16-17. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఎక్కడున్నాడు ఈయన? యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇస్తుంది ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తు బాప్తిస్మం పొంది ఒడ్డుకు వస్తుంటే ఒడ్డుకు వచ్చిన తర్వాత పావురం వలె ఏమొచ్చింది? అదే అన్నాడు చూడండి అక్కడ. పావురం వలె, పావురం కాదండి, పావురము కాదు, పావురము వలె అంటే ఏంటి? పోలిక. అంటే ఆయన అలా వచ్చాడని పోలికని చెప్తున్నాడు కానీ పావురం అని వెనకాల పాపం వెనకాల బ్యాక్గ్రౌండ్ వేసి పెయింటింగ్ వేసి అటు ఇటు వేస్తారు పక్షులు. పావురం వలే అంటున్నాడు అక్కడ. వలే ఏసి నేనేమన్నాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 నేను క్రీస్తుని పోలంటే ఆయన ఈయనని అర్థమా? ఆయన పోలి నేను నడుచుకుంటున్నాను అని అర్థం. పావురం వలే అంటే అది ఎలా వస్తుందో పరిశుద్ధాత్మ గారు అలా వచ్చారు. ఎవరి మీదకి? అంటే ఎంతమంది కనపడుతున్నారు? బాప్తిసం పొందింది యేసు అయితే పావురం వలె వచ్చింది ఎవరు? ఆత్మ అయితే అక్కడ ఇంకో మాట చిత్రం, ఇంకొక ఆయన కనపడుతున్నాడు. ఏమనంటే శబ్దము అన్నాడు చూడండి అక్కడ. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఎవరితో చెప్తున్నాడు అక్కడ? సాక్షాత్ డైరెక్ట్ గా యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు దేవుడే చెప్తున్నాడు. ఏమనంటే యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుతున్నారు, పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చింది. డైరెక్ట్ గా ముగ్గురు ఆన్ ది స్పాట్ లో ముగ్గురిని డైరెక్ట్ గా పెట్టి చూపిస్తున్న యజ్ఞాలకు అర్థం అవుతుంది. ఇక్కడ ముగ్గురు లేపుతున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. ముగ్గురు లేపి ఈయన 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 అన్నప్పుడు వీళ్ళు ముగ్గురు పక్క కళ్ళ కనపడుతుంటే వీళ్ళు ముగ్గురు ఒకటి అన్నారంటే వీళ్ళకి ఏం పోయినట్టు? వీళ్ళు ఏమైనా అందులో అయినా అయి ఉండాలి, గుడ్డోళ్ళు అయినా ఉండాలి, చూపు కనపడతలేదని అయి ఉండాలి. ఎందుకంటే ఆత్మ కనపడుతుంది, యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు బాప్తిసం పొంది. దేవుడు ఆకాశం నుండి ఏమన్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు. మత్తయ్య గారు చెప్పట్లేదు అక్కడ. ఎవరు చెప్తున్నారు? ఈయన యందు నేను అంటే ఎవరిని? తండ్రిని ఏం చేస్తున్నాను? ఆనందించుచున్నానని సాక్షాత్ డైరెక్ట్ గా ఆయనే చెప్తున్నాడు. మేము ఎవరమంటే మేము ముగ్గురు ఒకటి కాదు, మేము ముగ్గురు వేరు వేరని యేసు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్మ కనపడుతుంది, తండ్రి కనపడుతున్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, యేసే తండ్రి అయినప్పుడు, తండ్రే పరిశుద్ధాత్మ అయినప్పుడు బాప్తిసం పొందిన వ్యక్తి ఎవరు? తండ్రి ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారు. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చారు? పావురం వల్ల వచ్చారు. పావురం వల్ల వచ్చినప్పుడు ఈయనే తండ్రి అయినప్పుడు ఈయనే కిందకు వచ్చేసి యోర్దాను నది దగ్గరికి వచ్చేసి ఈయనే బాప్తిసం పొందేసి మళ్ళీ మూడో క్యారెక్టర్కి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మకి వెళ్ళిపోతే ఇది ఎంతైనా 100% నమ్మకంగా ఉందండి. ఈయన ఆ ముగ్గురు డైరెక్ట్ గా కనపడుతున్నప్పుడు కూడా ఎలా కనపడుతుందంటే ఇలా అజ్ఞానులో అందులో లేకపోతే బైబిల్ చదవడం రాదు, బైబిల్ పరిశీలన చేయలేని వాళ్ళు అర్థం కాదు. ఏంటంటే ఈయనే అయినప్పుడు ముగ్గురు డైరెక్ట్ గా కనపడుతున్నప్పుడు ఈయనే ఆయనని ఎలా కంటున్నారు? అసలే ముగ్గురు డైరెక్ట్ గా ఆన్ ది స్పాట్ లో కనపడుతున్నారు అక్కడ. మరలా చదువు ఒకసారి. యేసు బాప్తిసము పొందిన వెంటనే అంటే తండ్రే భూలోకానికి వచ్చేసి యేసుక్రీస్తు రూపంలోకి వచ్చేసి యేసుక్రీస్తు బాప్తిసం పొందాడా? తండ్రి బాప్తిసం పొందాడా? యేసుక్రీస్తు బాప్తిసం పొందలేదా? తండ్రి పొందలేదు బాప్తిసం. మరి తండ్రి పొందలేనప్పుడు తండ్రే ఈయనని ఎలా చెప్తున్నారు? తండ్రి అసలు భూలోకానికి వచ్చాడా?
మరి యేసుక్రీస్తు ఈ భూలోకానికి శరీరధారి వచ్చాడు అని ఉంది బైబిల్లో, ఉంది కదా. తండ్రి ఎలా వచ్చాడంట? యేసుక్రీస్తు వల్ల శరీరధారి వచ్చాడని చెప్తారు. అది 100% తప్పు. సో చూడండి, అసలు బైబిల్లో దేవుడు ఎక్కడైనా శరీరాన్ని దాల్చుకుని వచ్చాడా? తండ్రి అయిన దేవుడు శరీరాన్ని దాల్చుకుని ఎక్కడైనా వచ్చాడా? అసలు భూమి మీద నివసిస్తాడా? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27, 28. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు, మనం ఏం చెప్తున్నాం? కథ చెప్పావు అదేమని, దేవుడే శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి యేసుక్రీస్తుగా వచ్చాడు అనేది 100% తప్పు. దేవుడు ఎక్కడ నివాసం చేయడు? భూమి మీద నివాసం చేయడని జ్ఞానమున్న సొలొమోను చెప్తున్నాడు. ఏమని అక్కడ? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయుడు, ఆకాశ మహాకాశాల సైతం నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము నీకు ఎలా సరిపోద్ది, ఎలా పడుతుంది అన్నాడు. నైనా నువ్వు ఎక్కడ నివాసం చేయవు? భూమి మీద నివాసం చేయవు. భూమి మీద ఉన్నది ఎవరు? యేసుప్రభువు వారు. పౌరవులు వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ములు. అయితే సాక్షాత్ డైరెక్ట్ గా తండ్రే సాక్షిస్తుంటే ఇంకా అర్థం కాలేదండి అజ్ఞానులకి. తండ్రి ఆయన కాదు, ఆయన ఈయన కాదు. ఎందుకంటే ఆయన ఏం చేయలేదంట? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు దేవుడే శరీరధారి భూలోకానికి వచ్చాడనేది కొట్టు కదా. తన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారనేది 100% నిజం, 100% వాస్తవం. దేవుడే తనను తాను తగ్గించుకుని మానవ రూపంలో దేవుడిగా ఉన్న ఆయన, దేవుడితో సమానంగా ఉన్న ఆయన ఏం చేయడు? ఈ భూలోకానికి తగ్గించుకుని వచ్చాడు. కానీ తండ్రి అయిన దేవుడు ఈ భూలోకానికి రాలేదు, అసలు చెప్పట్లేదు. దేవుడు కూడా ఎక్కడ? కాబట్టి దేవుడు కూడా మేము ముగ్గురు ఒకటని ఎక్కడేం చెప్తున్నాడా? ఆయన చెప్పట్లేదు. మనం బైబిల్ చదవడం ద్వారా చెప్తున్నాం, కానీ అసలు దేవుడు సాక్షాత్ మేము ముగ్గురు ఉన్నామని డైరెక్ట్ ఒక ఇమేజ్ని చూపించినా కానీ ఈనాడు అజ్ఞానులు ఏం చేయట్లేదు, అర్థం కావట్లేదు. దేవుడు ఎలా రాలేదు? తండ్రి అయిన దేవుడు భూలోకానికి యేసుక్రీస్తు వారిలా రాలేదు. ఎవరు వచ్చారైతే మరి? అపోస్తలుల 4వ అధ్యాయం 21వ వచనం, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు ఏ నివాసి? పరలోక నివాసి. పరలోక నివాసి ఉండుట అవశ్యము అని చెప్పేసి. కాబట్టి యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. పరలోకంలో వచ్చింది ఎవరు కాదు? తండ్రి కాదు, తన కుమారుడు వచ్చాడని దేవుడే రాసేసాడు అంటే పైన చెప్తున్నాడు కదా అక్కడ. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. 20వ వచనంలో, క్రీస్తు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన ఎవరు? తండ్రి ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసును నొంది తిరిగిడి, అన్నిటికీ కుదురుకాటు కాలములు వచ్చును అని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట ఏం చేస్తున్నాడు? పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు ఎలా ఉన్నాడంట? పరలోక నివాసి ఉండుట అవశ్యం అని చెప్పేశాడు. కాబట్టి ఆయన ఎవరు? అవశ్యం. కాబట్టి యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు కాబట్టి పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, కానీ తండ్రి శరీరాన్ని ధరించుకుని భూలోకానికి రాడు. ఎందుకంటే ఆయన భూనివాసి, భూమి మీద నివాసం చేయడని సొలొమోను చెప్పేశాడు. ఇంకా వచనాలు చూద్దాం. తండ్రి చెప్పుకున్నట్టు 3వ అధ్యాయం అది రాసుకోండి, 4వ అధ్యాయం పడినట్టు ఉంచండి. లోక సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. లోక సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. లోక సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. బాప్తిసం పొందినప్పుడు ప్రజలందరూ పొందారంట, ఈయన పొందాడంట. పొందినప్పుడు ఏం జరిగింది? 3:21 ప్రార్థన చేయించుండగా ఆకాశము తెరవబడి. ప్రార్థన ఎవరు చేస్తున్నాడు? ఎందుకే ఆయనే చేసుకుంటున్నాడు. ఆయన తండ్రి అయితే ఆయన ఎవరు చేసుకోవాలి ప్రార్థన? అర్థమవుతుంది చెప్పింది. ఆయనే చేసుకున్నాడా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి, ఇక్కడ మోకరించి కుసేపు పైగా అక్కడికి వెళ్ళిపోయి, ఇదిగో నేనే నీకు ప్రార్థన చేస్తాను అనుకోవాలి కదా. ఆయనే చేసుకుంటున్నాడా? మరి ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు?
అక్కడ ఏమన్నాడు? ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ ఏ ఆకారముతో? శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదకి దిగవచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి దిగవచ్చెను అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ఎవరు చెప్తున్నారు సాక్ష్యము? డైరెక్ట్ దేవుడే చెప్తున్నాడు. మేము ముగ్గురం ఒకటి కాదు, ముగ్గురం వేరు వేరు. ముగ్గురు వేరు వేరు కానీ ముగ్గురు ఏం కాదంటే ఒకటి కాదు. త్రిభుజాకారం ఒక సింబల్ వేసేసి ఇక్కడ యేసుక్రీస్తుని ఎట్టి, ఇక్కడ పరిశుద్ధాత్మను ఎట్టి, ఇక్కడ తండ్రిని ఎట్టి, ఈ త్రిభుజాకారం అని చెప్తారు సమాజంలో క్రైస్తవం. అది ఎక్కడా లేదు బైబిల్లో. చదువుదాం. రెండో సాక్ష్యం యేసుక్రీస్తు వారు సాక్ష్యం, ముగ్గురు వేరు వేరే. యేసుక్రీస్తు వారు ఎక్కడేం చెప్పారా ముగ్గురు వేరు వేరని? యేసుక్రీస్తు వారు బతుకుండగా శిష్యులు అడుగుతారు ఏమనంటే, మాకు ప్రార్థన నేర్పించా అంట. ప్రార్థన నేర్పించినప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 6:6. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి, అక్కడ చెప్తుంది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరు ప్రార్థన చేయమని చెప్తున్నారు? తండ్రి అయినప్పుడు నాకే డైరెక్ట్ గా ప్రార్థన చేయాలి కదా, మళ్ళీ తండ్రికి ప్రార్థన చేయమని చెప్పడం ఏంటి? అంటే ఆయన నాటకాలు వేస్తున్నాడా? ఆయన డూప్లికేట్ చేస్తున్నాడా? ఆయన అబద్ధం ఆడతాడండి యేసుక్రీస్తు వారు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటి మించి పుట్టినది దేని నుండి పుట్టిందంట? దుష్టుని నుండి పుట్టిందని చెప్పేశాడు. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడినప్పుడు, దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడినప్పుడు డైరెక్ట్ యేసుక్రీస్తు వారు, నేను ఇక్కడ ఉన్నాను, ప్రార్థన ఎలా చేయాలి చెప్తున్నాను, మీరు ఎవరికి ప్రార్థన చేయాలంటే యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేయాలంటారు. కానీ అదిగో యేసుక్రీస్తుని ఆయన నేనే తండ్రిని, నాకే ప్రార్థన చేయండి అంటున్నాడా? నాకే ప్రార్థన చేయండి డైరెక్ట్గా ఆయన ముందు మోకరించవచ్చు కదా. మరి ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? తండ్రికి ప్రార్థన. అంటే ఇద్దరు కనపడుతున్నారు మనకు అక్కడ. అది చెప్తున్నాడు అక్కడ. అక్కడ ఏమన్నాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి అన్నాడు. కానీ నేనే నీకేమెడతాను అంటలేదు, ప్రతిఫలం ఇస్తాను అంటలేదు. ఆయన అబద్ధం ఆడండి. ఇలా అబద్ధాలు ఆడుతున్నారు చాలా మంది. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త యేసుక్రీస్తు వారు ఎక్కడా కూడా డైరెక్ట్ గా మేము ముగ్గురం వేరు 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 అని చెప్పాడు, కానీ మేము ముగ్గురు ఒకటని ఎక్కడా చెప్పలే. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. అందరూ తీయండి. 8వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నేను ఒక్కడనై ఉండక, ఒక్కడు అంటే ఎంతమంది? ఒకడే. నేను ఒక్కడిని ఉండక నేనును, ఎంతమంది లెక్కండి అక్కడ? నేనును అంటే నేనంటే ఒకడిని, నన్ను అంటే మళ్ళీ ఒకడిని, పంపిన అన్నాడు. పంపినోడు ఒక ఆయన ఉన్నాడంటే ఖచ్చితంగా ఉన్నాడు. నేనును నన్ను పంపిన తండ్రియు కూడా. ఎంతమంది ఉన్నాం? ఇద్దరు ఉన్నాం. మేము ఎంతమంది ఉన్నామంటే ఇద్దరు ఉన్నామని చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్పేసరికి కిందకి, మీ తండ్రి కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చున్నాను, నా తీర్పు సత్యమే, మరి ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో ఆల్రెడీ రాయబడి ఉన్నది కదా. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకునేవాడును, నన్ను పంపిన తండ్రియు. నన్ను గురించి ఏం చెప్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నాడు. తండ్రి చెప్పాడు, మనం ముందు చూస్తాం. ఇక నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. ఏమని? మేము ముగ్గురు వేరు వేరు, నన్ను నేనే పంపుకున్నాను అంటున్నాడు యేసుప్రభువు వారు. లేదు, నన్ను ఎవరు పంపారంటే తండ్రి పంపాడు, కానీ నాకు నేను రాలేదు అన్నాడు. ఎవరు? క్రీస్తు. కంటిన్యూషన్. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడిగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనా ఎరుగరు, నన్ను ఎరిగింటిరా నా తండ్రిని కూడా ఎరిగిందురని వారితో చెప్పాను. నేను తెలిస్తే మీకు ఎవరు తెలిసినట్టు? తండ్రి తెలిసినట్టే. కానీ నేనే ఆయన అన్నప్పుడు నన్ను చూసి మీరు తెలుసుకోవచ్చు కదా, వాళ్ళు తండ్రిని అడుగుతున్నారండి అంటలేదు ఆయన. నేను ఎలా ఉన్నాను అని అలా ఉంటాను అని చెప్తున్నాడు తప్పించి, మీరు నన్ను చూస్తే అసలు నన్ను చూస్తే కూడా కాదు, నేనే ఆయన అన్నప్పుడు మళ్ళీ నన్ను చూస్తే అని మాట్లాడతాం మనం. మన ముందు ఇంకో వ్యక్తి ఉన్నప్పుడు నన్ను చూస్తే ఈయన చూసినట్టు, అంటే నా పోలికలు ఈయన పోలికలు ఉంటే నన్ను చూస్తే ఆయన చూసినట్టు అని చెప్తాం. కానీ నేనే ఆయన అయినప్పుడు మళ్ళీ నువ్వు ఆయన చూడని చెప్తానా? నన్నే డైరెక్ట్గా చూడని చెప్తాను. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా చెప్పట్లేదు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాం. యేసుక్రీస్తు వారు ఎక్కడేం చెప్పారా? అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగిందేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించచ్చు, ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి
ఎఫ్సీనిగా మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారు ఆయన అడిగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సంగతే మేము వెళ్ళలేదని చెప్పి. అప్పుడైతే అలాగైతే మీరు దేని బట్టి బాప్తిసం పొందుతారని అడిగగా వారు యోహాను బట్టి బాప్తిసము అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి తెలియదండి వాళ్ళకి. ఆయన ఏమన్నాడంటే అందుకు పౌలు యోహాను తను వెనుక వచ్చి వానింది అనగా ఎవరైనా విశ్వాసం ఉంచాలి, యేసునందు విశ్వాసం ఉంచాలని ప్రజలతో చెప్పొచ్చు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చిందని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువుని యేసుక్రీస్తుని బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులంచుగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది అని చెప్పి. ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు? ఇక్కడ కూడా ముగ్గురు కనబడుతున్నారు. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ వారు చేస్తున్నారు, యేసుక్రీస్తు వారు చేస్తున్నారు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ముగ్గురు కనబడుతున్నారు మనకి. యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడా కూడా చూద్దాం ఆయన బతుకుండగా యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడై నన్ను ప్రేమించువాడు మళ్ళీ నన్ను ప్రేమిస్తే నన్నే ప్రేమించినట్టు అన్నాడు. కానీ నా తండ్రి వాళ్ళు నన్ను ప్రేమించమని నేను ఎందుకు అన్నాడు? ఆయన వెళ్ళి యేసుక్రీస్తు వారికి బతుకుండగా నేనే ఆయన అయినప్పుడు, ఆయన ఈయన అన్నప్పుడు, ఈయన ఆయన అన్నప్పుడు మళ్ళీ నా తండ్రి నేను అని ఎందుకు చెప్పుకోవాలి? నేను మా నాన్న అన్నప్పుడు మా నాన్న అనే వ్యక్తి ఒక ఆయన అన్నాడు, నేను అనే వ్యక్తి ఉన్నాను కాబట్టి నా తండ్రి నేను అంటున్నాడు. తెలుగులో ఉంది కదండి, అది ఏమన్నా అరామిక్ భాష ఏమైనా ఉందా అక్కడ? నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పాను. కాబట్టి నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ఆయనే తండ్రి అయినప్పుడు మళ్ళీ తండ్రి వలన ప్రేమించమంటం ఏంటి? కథలు చెప్తున్నారు అయితే యేసుక్రీస్తు వారు అని. కథలు ఎప్పుడు చెప్పండి, ఆయన వాస్తవాలు చెప్తాడు. వీళ్ళ కథలు చెప్తున్నారు. నెక్స్ట్ అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం, అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. ఎవరంట? మరి ఇంకొక ఆయన గురించి మాట్లాడుతున్నావు. ఆయన ఈయన అన్నప్పుడు, ఈయన ఆయన అన్నప్పుడు బతుకుండగా ఏమన్నాడంటే ఆయన, ఇదిగో నేనే మరలా వస్తానన్నాడా? చదవండి, అక్కడ చాలా జాగ్రత్తగా చదవాలి. పరిశుద్ధాత్మ మళ్ళీ ఎలా వచ్చాడని చెప్తున్నారు వాళ్ళు? యేసుక్రీస్తు వారు వచ్చానంటే ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోడుబోవు పరిశుద్ధాత్మ పేరు కూడా చెప్పేశాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది. ఫుట్నోట్లో సమస్తమును మీకు బోధించి నేను మీతో ఆయనే ఈయన అన్నప్పుడు మళ్ళీ ఈయన చెప్పిన ఈయనే చెప్తాను అనాలి కదా. నేను చెప్పిన దాంట్లో ఆయన చెప్తాను అంటాం ఏంటి? అర్థమవుతుంది మీకు? లాజిక్ కదా, అక్కడ మ్యాజిక్ జరుగుతుంది. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ ఆయన ఎందుకు అన్నాడే? మళ్ళీ నేనే అనాలి కదా. నేనే ఎలా వస్తున్నాను? మళ్ళీ పరిశుద్ధాత్మగా ఆదరణకర్తగా వస్తానని చెప్పాలి. అక్కడ ఏమంటావు? అలా చెప్పట్లేదండి. ఏమన్నాడు అక్కడ? నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. కంటిన్యూషన్. ఆ శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవర పడనీయకుడి. ఇదిగో నేను మళ్ళీ వస్తాను అని అన్నాడు ఆయన. యేసుక్రీస్తు మళ్ళీ వస్తుంది. మళ్ళీ రావాలంటే ఎన్నోసారి వస్తాడు ఆయన? రెండోసారి వస్తామని చెప్పాడు. మరి ఇక్కడ ఆల్రెడీ ఆదరణకర్తగా వస్తుంటే ఆయన అబద్ధం ఆడుతున్నట్టే మూడోసారి వస్తాడైతే రెండో రాకల్లో. అంటే ఆయన ఒకసారి వచ్చాడు, రెండోసారి మళ్ళీ ఎప్పుడు వస్తాడు? మళ్ళీ తీసుకెళ్ళడానికి వస్తాడు. కానీ మళ్ళీ ఆదరణకర్తగా వస్తానని ఆయన ఏమీ చెప్పట్లేదు. చూద్దాం మరొక వచనం, అదే యోహాను సువార్త 14 మొదటి వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు లేక దేవుని యందు విశ్వాసం ఉంచడని ఫుట్నోళ్ళు చెప్తూ నా యందును ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన ఈయన అన్నప్పుడు మళ్ళీ నా యందు ఎందుకు విశ్వాసం అని అనాలి ఆయన. కానీ మీరు దేవుని యందు ఉంచారా? ఎవరెందు ఉంచాలి? నా యందు కూడా ఉంచాలి. నా యందు కూడా మీరు ఏం చేయాలంటే ఉంచాలని చెప్తున్నాడు. కానీ ఎక్కడా కూడా ఆయన నేను ఇదంతా కథ యేసుక్రీస్తు వారు చెప్పట్లేదండి. ఆయనకు తెలియదండి. మత్తయి 23వ అధ్యాయం 9వ వచనం, ఆయనే తండ్రి అయినప్పుడు, ఆయనే యేసుక్రీస్తు అయినప్పుడు మరి యేసుక్రీస్తు వారు బతుకుండగా తండ్రి అని ఎవరికైనా పేరు పెట్టొద్దని ఎందుకు అన్నాడు? ఆయనే తండ్రి అయినప్పుడు. మత్తయి 23వ అధ్యాయం 9వ వచనం,
మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే అంటలేదు, నేనే మీ తండ్రి అనాలి. ఎవరు? యేసుప్రభు. బాబు ఎవరెవరినో మీరు తండ్రి అంటున్నారు, తండ్రి ఎవరు తెలుసా? నేను అనాలి. తండ్రి నేను అంటలేదు. ఆయన ఏమన్నాడు? ఒక్కడే తండ్రి అనియు, తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఈ మాట చెప్పిన ఆయన ఎక్కడ ఉన్నాడు? మరి భూలోకంలో ఉన్న ఆయన పరలోకంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నవాడు తండ్రి, అక్కడ ఉన్నది నేనే అంటున్నాడా? నిజంగా ఆయనకైనా తెలియాలి కదండి ఆయన చెప్తుంది వాస్తవం రాంగ్ రైట్ అని. యేసుక్రీస్తు 100% తెలిసి వీళ్ళకి తెలియదు. అది యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. నేను మీతో చెప్పవలసిన ఇంకనూ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు వాటిని మీరు ఏం చేయలేరంట, సహింపలేరు. అయితే ఆయన అంటే మరొక ఆయన కాదా? ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, వెనకలో ఒక ఆయన వస్తున్నాడు అంటే ఆయన అంటే ఎవరు? రెండో వ్యక్తి గురించి చెప్తున్నాడు అక్కడ. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ. నేను కాదు వచ్చేది, ఎవరో సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి, నేనే పరిశుద్ధాత్మ అయితే కనుక నేనే రెండోసారి వస్తాను, మీరు కలవరపడకుండా అని చెప్పవలసిన యేసుక్రీస్తు వేరే ఆయన వస్తానని చెప్తున్నాడు. ఆయనకి తెలీదా? నెక్స్ట్ కంటిన్యూషన్ 14. ఆయన నా వాటిలోనివి, నా వాటిలో నేనేగా చెప్పేది, మరి నా వాటిలో ఆయన ఇప్పుడు నేనే ప్రసంగం చెప్తున్నప్పుడు నా వాటిలో నేనే తీసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు నేనే వాక్యం చెప్తున్నప్పుడు మళ్ళీ నా వాటిలో మీకు తీసుకుని చెప్తానా? నేను లేనప్పుడు మన బ్రదర్ చెప్పారు కదా, వాటిలో తీసుకుని మీరు చెప్పండి అంటే ఇక రెండో వ్యక్తికి చెప్తున్నాము. అందుకని నా వాటిలో నువ్వు తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచుము అని చెప్పేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారండి, ఎక్కడ కూడా ఈయన ఆయన అని చెప్పట్లేదు. ఆయన అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, నేను అంటున్నాడు, నన్ను ప్రేమించమన్నాడు, ఆయన ప్రేమించమన్నాడు, ఆయన గురువు అని చెప్తున్నాడు, నేను అని చెప్తున్నాడు, నా ఎందుకు విశ్వాసం ఉంచమని చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది. ఇక్కడ ఉత్తరవాది ఎవరు? పరిశుద్ధాత్ముడా. మళ్ళీ చదవాలి 2వ అధ్యాయం 1వ వచనం. అందుకని బైబిల్ బాగా చదివితే తప్పులు రావు, పొరపాట్లు చదవరు. 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నా. ఎవడైనను పాపం చేస్తే అంటే యేసుక్రీస్తు వారు మనం పాపాలు చేసినందుకు క్షమాపణ ఉందానికి. ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత మనం పాపం చేస్తే దానికి కూడా రక్తం ఏం చేయబడుతుంది? ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు పాపం చేసిన ఎడల నీతిమంతుడనే ఉత్తరవాది ఎవరు? క్రీస్తు. నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద మనకున్నాడు. తండ్రి యొద్ద మనకున్నాడని ఎవరు చెప్తున్నారు? యోహాను గారు చెప్తున్నారు. ఏ ఆదరణకర్త గురించి చెప్పట్లేదు ఇక్కడ, పరిశుద్ధాత్మ గురించి చెప్పట్లేదు. అందుకని ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, లేదా పుట్టినోళ్ళు ప్రాయశ్చిత్తమైనాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునికి ఏమైనాడు? శాంతికర్త అని చెప్పేసి. ఇక్కడ ఉత్తరవాది ఎవరు? యేసుక్రీస్తు. అక్కడ ఉత్తరవాది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ ఉత్తరవాదిని ఈ ఉత్తరవాదిని కలిపేరికి ఏమైపోద్ది? కలిపి చేర్పుడు బోధ అయిపోద్ది. ప్రభు అని ఉంది అక్కడ, ఇక్కడ ప్రభు అని ఉంది. ప్రభువు ఏ ప్రభుతో చెప్పిన? నా ప్రభు చెప్పినప్పుడు ప్రభు అని ఉంది, ఇక్కడ ప్రభు అని ఉంది. ప్రభు ఉంది కదా, కలిపేది ఏమైపోద్ది? కలిపి చేర్పుడు బోధ అయిపోద్ది. ఆ ప్రభువు తండ్రి, ఈ ప్రభు యేసుక్రీస్తు. ఆ ఉత్తరవాది పరిశుద్ధాత్మ, ఈ ఉత్తరవాది డైరెక్ట్ గా రాసి అక్కడ యేసుక్రీస్తు అని ఉత్తరవాది. పరిశుద్ధాత్మ అనే ఉత్తరవాది కాదు అక్కడ. ఎవరు? యేసుక్రీస్తు అనే ఉత్తరవాది. కాబట్టి బైబిల్ని పరిశీలి. అందుకనే పౌలు తిమోతికి చెప్తే ఏమన్నాడు? సత్యవాక్కు నువ్వేం చేయాలి? సరిగా విభజించాలి అని చెప్పాడు. రోమపత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. కాబట్టి ఉత్తరవాదం ఉంది,
ఆదరణకర్త అని ఉంది, మార్చేద్దాం, కలిపేద్దాం అనుకుంటారు చాలా మంది. క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకంతో కూడా మనసు కలిసిన వారే ఎండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు. దేని కర్త అంటే అయినా ఓర్పుకిని ఆదరణకిని కర్త ఎవరు? దేవుడు. దేవుడేనా? ఓర్పుకును ఆదరణకును కర్త. మరి ఆదరణకర్త పరిశుద్ధాత్మ అయినప్పుడు దేవుడు ఆదరణకర్త ఎలా అయ్యాడు అంటే ఎంతమంది కనపడుతున్నారు మనకి? దేవుడు ఆదరణకర్తే, యేసుక్రీస్తు ఆదరణకర్తే, పరిశుద్ధాత్మ ముగ్గురికి ఎక్కడ వాడేది అక్కడ వాడాడు. ఆయన అన్నాడు, నా వాట్లో అన్నాడు, తీసుకొస్తానన్నాడు, నాయే చెప్తాను, నేనే వస్తాను, నేనే తండ్రి, నేనే యేసుక్రీస్తుగా వచ్చి మళ్ళీ నేనే పరిశుద్ధాత్మ వస్తానని చెప్పట్లేదు. ఓర్పునకును ఆదరణకును కర్తయగు ఓర్పుకి ఆదరణకర్త ఎవరు? దేవుడు. పరిశుద్ధాత్మ గారు కూడా ఎవరు? ఆదరణకర్త. యేసుక్రీస్తు వారు కూడా ఎవరు? ఆదరణకర్త. తండ్రి అయిన దేవుడు ఎవరు? ప్రభు. యేసుక్రీస్తు వారు ఎవరు? ప్రభు. ఆయన ప్రభు అయితే ఈయన ప్రభు కాకూడదా? ఇప్పుడు తండ్రి నా కుడి పార్శ్వన కూర్చున్నాడు అంటే తండ్రి కూర్చున్నాడు అని అర్థమా? తండ్రికి సింహాసనం మీద కూర్చుంటే యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ కూర్చున్నారు? ఆయన కూడా సింహాసనం. రెండు సింహాసనం ఎక్కడ ఉన్నాయంటే ఎవరిది వాళ్ళకి చెప్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? ఎవరిది వాళ్ళకి ఆలోచన చేయకుండా, విభజించకుండా ఆదరణకర్త అన్నాడు, ఆదరణకర్త అన్నాడు, ఆదరణకర్త అన్నాడు. కాబట్టి ముగ్గురు ఎవరు? ఆయన, ఈయన ఆయన మిక్స్డ్ బాత్. ఇంకా మిక్స్డ్ బిర్యానీ చేసి మొత్తం కలిపి అన్నారు. మొత్తం అన్నింటినీ చేసి ఐటమ్స్ని ఆదరణకర్త, కర్త ఆ పదం తీసుకుని ఆదరణ అని తీసుకుని మొత్తం ముగ్గురు కలిపి. ఇక్కడ దేవుడు అన్నాడు, అలాగే యేసుక్రీస్తు అన్నాడు, ఇక్కడ ఆయన నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు అన్నాడు, నేనే వస్తాను. పర్టికులర్గా విభజిస్తే మనకి పర్టికులర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకో వచనం చూద్దాం. యోహాను సువార్త 20:17 యోహాను సువార్త 20:17 యోహాను సువార్త 20:17 యేసు ఆమెతో ఏమని ఇంకను తండ్రి వద్దకు, ఆయనే ఈయన అన్నప్పుడు తండ్రి దగ్గరికి ఇంకెవరు ఎక్కుతారు? కాబట్టి నేను తండ్రి వద్దకు ఎక్కుపోలేదు కనుక నన్ను ఏం చేయొద్దు, మొట్టవద్దు. తండ్రి దగ్గరికి ఈయన వెళ్ళడం అంటే ఈయన తండ్రి అయినప్పుడు ఈయనే మళ్ళీ పరలోకంకి వెళ్ళి ఎవరి దగ్గరికి ఎక్కుతాడండి? ఈయన యేసుక్రీస్తు వారు తెలియదు అంటారా? ఆయన పర్టికులర్గా తెలుసండి. వాక్యం చెప్పేది కూడా ఎవరు? యేసుక్రీస్తు వారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు అమ్మ, నువ్వు నన్ను మట్టుకున్నావు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. తండ్రి పరలోకంలో ఉన్నాడు కాబట్టి, కుమారుడైన వాడు యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నాడు కాబట్టి నేను తండ్రి వద్దకు ఏం చేయలేదు, ఎక్కిపోలేదని చెప్తున్నాడు. అది యోహాను సువార్త 15:16 15:26 చూద్దాం. 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు, నేను పంపితే వస్తాడు ఎవరు? ఆదరణకర్త. నేను పంపితే వస్తాడు కానీ నేనే ఆదరణకర్తగా వస్తాను అంటున్నాడా? నేనే ఆదరణకర్తగా వస్తలే. నేను నా కొడుకుని పంపుతానంటే ఇంకొక ఆయన ఉన్నాడా లేదా అని అర్థం. ఉన్నాడని ఇక్కడ ఏమన్నాడు? కొడుకు ఏమనట్లేదు కానీ ఎగ్జాంపుల్ ఏమన్నాడు అక్కడ? నేను నా ఆదరణకర్త, నేను పంపబో ఆదరణకర్త అనగా ఎక్కడి నుండి వస్తాడు ఈయన? ఆయన ఆల్రెడీ భూమి మీద ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఈయన ఎక్కడి నుండి వస్తాడంటే పరలోకము నుండి, తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి, ఎవరి గురించి? ఎవరి గురించి? పరిశుద్ధాత్మ యేసు గురించి ఏం చేస్తారంట అంటే ఈయనే సాక్ష్యం చెప్పుకుంటున్నాడా? కూర్చుని మన వాళ్ళందరూ ఆదివారం ఏది పడితే ఆ రోజు గుర్తుపెట్టేసుకుని వాళ్ళ గురించి సాక్షులు చెప్పేస్తారు. ఆయన గురించి చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ యేసు గురించి ఏం చేస్తుందంట? సాక్ష్యం ఇస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి తండ్రి ఎక్కడ ముగ్గురు ఒకటని చెప్పాడా? లేదు. యేసుక్రీస్తు ఎక్కడ ముగ్గురు ఒకటని చెప్పాడా? లేదు. మరి పరిశుద్ధాత్మ ఎక్కడని చెప్పారా? ఆయన చెప్పలేదు.